హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో రెడ్మీ నోట్ సిరీస్లో రీసెంట్గా మన ముందు తీసుకొచ్చినటువంటి తన నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్ రెడ్మీ నోట్ 8 ప్రో. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్డెప్త్ రివ్యూని అయితే మేము ముందు తీసుకొచ్చేసాను. ఆల్మోస్ట్ ఈ మొబైల్ ఫోన్ని నేను 1 వీక్ నుంచి నా ప్రైమరీ డివైస్ కింద అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఈ యూసేజ్లో నాకు అనిపించినటువంటి ప్రోస్ ఏంటి, అలాగే కాన్స్ ఏంటి, అలాగే ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో మీతో నేను ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. హోప్ యూ కెన్ డూ దాట్. ఫ్రెండ్స్, మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మొదటి ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని డిజైన్ అనే చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీ డిజైన్. రెగ్యులర్గా మనకి ట్రెడిషనల్గా ఉండేటువంటి రెగ్యులర్ రెక్టాంగిల్ బాక్స్ టైప్ డిజైన్స్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి ఈసారి రెడ్మీ కంపెనీ మనకి ఈ కర్వ్డ్ డిజైన్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి ప్రొటెక్ట్ అవడంతో పాటుగా రేర్ కూడా మీకు ఏంటంటే డైరెక్ట్గా 2.5D కర్వ్డ్ గ్లాస్ని మన ముందు తీసుకొచ్చారు. సో ఇది ఫోన్లో అయితే అంటే మన చేతిలో అయితే ఇట్టే ఇమిడిపోవడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ చాలా హ్యాండీగా ఉంటుంది. అలాగే మీకు పొరపాటు అంటే స్లిప్పరీగా ఉండేటువంటి అవకాశాలు కూడా చాలా 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 తక్కువ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ డిజైన్లో కూడా మనకు ఒక కాన్ ఉంది. దీని గురించి నేను కాన్లో డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి బేస్ వేరియంటే 664 తీసుకొని వచ్చారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. వేరే ప్రీవియస్లీ చూసారు అన్నట్లయితే కనుక 4GB మనకి బేస్ వేరియంట్ కింద తీసుకొని రావడం అయితే జరిగింది. ఈసారి షావమీ మాత్రం ఈసారి అప్గ్రేడ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి బేస్ 664 అలాగే 6128 అలాగే 8128 ఇట్లా 3 డిఫరెంట్ వేరియంట్స్లో, అది కూడా మనకి 15,000 16,000 అలాగే 18,000 రూపాయల్లో ప్రైస్ ట్యాగ్లో ఈ 3 మొబైల్ ఫోన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఈసారి ప్రైస్ కూడా ఆసమ్ అనిపించారు. ఇది కూడా నాకు ఒక ప్రో ఎలిమెంట్ కింద ట్రీట్ చేశారు. దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఉన్నటువంటి మ్యాక్రో లెన్స్ ఏదైతే ఉందో అద్భుతం చేస్తుందని చెప్పొచ్చు. ఈవెన్ మనకి రియల్మీ కూడా రియల్మీ XT, రియల్మీ 5, రియల్మీ 5 Pro వీటన్నిటిలో కూడా మ్యాక్రో లెన్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాకపోతే అక్కడ 4 సెంటీమీటర్స్ ఉంటాయి, ఇక్కడ వీళ్ళు 2 సెంటీమీటర్స్ తీసుకొచ్చారు. ఎవరైతే మ్యాక్రో లెన్స్ ఇష్టపడుతుంటారో, లైక్ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు, లేదా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీస్ కోసం చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మ్యాక్రో లెన్స్ ఇష్టపడటం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతం అనే చెప్పొచ్చు. ఈవెన్ 4 అంటే దీంట్లో మనకి 2 మెగాపిక్సెల్ని తీసుకొచ్చారు. అది కూడా 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్ నుంచి మీరు ఫోటో క్యాప్చర్ చేయగలిగినా కానీ అద్భుతాలే చేస్తుందని చెప్పొచ్చు. ఈవెన్ మ్యాక్రో లెన్స్ ద్వారా వీడియో రికార్డింగ్ కూడా తీసుకొచ్చారు. ఇదైతే నాకు ఆసమ్ అనిపించింది. ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ బడ్జెట్లో మనకి మ్యాక్రో లెన్స్ తోటి వీడియో రికార్డింగ్ అని అంటే సింప్లీ సూపర్. సో ఇది కూడా నాకు ఒక ప్రో ఎలిమెంట్ కింద ట్రీట్ చేస్తున్నాను. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మనం దీని ప్రాసెసర్ గురించి డిస్కస్ చేయాలి. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. ఖచ్చితంగా ఇదైతే ఒక గేమింగ్కి సంబంధించినటువంటి ప్రాసెసరే. దీని కాంపిటేటర్ అయినటువంటి స్నాప్డ్రాగన్ 730Gతో పోలిస్తే ఇది బెటర్గా పెర్ఫామ్ చేస్తుంటుంది. అఫ్కోర్స్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G తోటి రేపు రియల్మీ XT 730G కూడా రాబోతుంది. మోస్ట్లీ దీన్ని డిసెంబర్ అన్నారు కానీ ఈ నవంబర్ 20th అఫీషియల్గా వీళ్ళు ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మేబీ అదే ఈవెంట్లో రియల్మీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. కాకపోతే మీడియాటెక్ ప్రాసెసర్ల వల్ల మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉండడం ఏంటంటే రెగ్యులర్గా ఉండేటువంటి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతో పోలిస్తే ఇవి కొంచెం హీట్ని ఎక్కువ ఎమిట్ చేస్తాయని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి Gcam సపోర్ట్ కూడా ఉండకపోవడం ఒక దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. సో మనకి ఎవరైతే Gcam లవర్స్ ఉంటారో లేదా హీట్ ఎక్కువ కాకూడదు అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికైతే ఇది కొంచెం శుభవార్త కాదని నేను చెప్తాను. సో అట్లాంటప్పుడు మనకి స్నాప్డ్రాగన్ ఈ G90T కన్నా కానీ బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా చెప్పాలి అన్నట్లయితే ఈ ప్రాసెసర్లో వాడేటువంటి కోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అంటే 855, 845 ఇలాంటి వాటిల్లో వాడేటువంటి కోర్స్ని యూస్ చేస్తూ దీన్ని డిజైన్ చేశారు. కాబట్టి హెవీ టాస్కింగ్ యాప్స్ అలాగే హెవీ టాస్కింగ్ గేమ్స్ని కూడా సునాయాసంగా ఇవి హ్యాండిల్ చేయగలవు. కాకపోతే కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి అంతే. అండ్ దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీంట్లో మనం లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. కాకపోతే దీంట్లో మీడియాటెక్ G90T ప్రాసెసర్ని యూస్ చేశారు కాబట్టి ఇది ఎమిట్ చేసేటువంటి హీట్కి ఇది అంత ఎఫిషియన్సీగా అనిపించట్లేదు. కానీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొని రావడం మాత్రం మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ప్రీవియస్లీ మీరు చూసారంటే పోకో F1 లో బడ్జెట్ ఫోన్స్లో తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ రెడ్మీ నోట్ 8 ప్రోలోనే మనకి ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అంటే దీన్ని బేస్ చేసుకొని చూసారు
వచ్చారంటే లోపల ఉన్నటువంటి ప్రాసెసర్ ఇంకెంత హీట్ అవుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మనకి ఈ కూలింగ్ టెంపరేచర్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసారంటే 22-23 డిగ్రీ సెల్సియస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమంలో మ్యాక్సిమం అంటే 28 డిగ్రీస్ దాకా మనం చూడగలం. సో అలాంటప్పుడే మనకి ఇది 42-43 దాకా వెళ్తుంది టెంపరేచర్ అన్నట్లయితే ఇది అప్రాక్సిమేట్లీ ఇంకా ఎండాకాలం వచ్చేటప్పటికి ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్మర్ సీజన్. అంటే హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, కానీ మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా వీటిని రిజాల్వ్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో హెవీ టాస్కింగ్ గేమ్స్ అది కూడా హెచ్డిఆర్లో ఆడి పబ్జీ ఇలాంటి గేమ్స్ని ఆడుతున్నారు అన్నట్లయితే కనుక అక్కడ మీకు హీటింగ్ ఇష్యూస్ అనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ప్రో ప్లేయర్ అయి ఉన్నట్లయితే, ఒకవేళ మీరు నార్మల్ యూసేజ్ గేమ్స్ పెద్దగా ఆడరు లేదా గేమ్ ఆడినా లిమిటెడ్గా ఆడతారు అంటే మీకైతే ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ ఉండవు. మ్యాక్సిమం అంటే 39-40 డిగ్రీస్ దాకా మాత్రమే మనకి టెంపరేచర్ వెళ్ళడం జరుగుతుంది. నేను ఫిజికల్గా టెస్ట్ చేశాను ఆల్రెడీ. దీనికి సంబంధించినటువంటి గేమింగ్ రివ్యూని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెగ్యులర్గా ప్రతి ఫోను మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తారు, కానీ వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫాస్ట్ ఛార్జర్ని మాత్రం ప్రొవైడ్ చేయరు. ఈసారి వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫాస్ట్ ఛార్జర్ని కూడా 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. సో కాకపోతే రెగ్యులర్గా మీకు అంటే 0-30 లేదా 50% దాకా ఛార్జింగ్ అయితే ఫాస్ట్ అవుతుంది, కానీ ఆఫ్టర్ 85 తర్వాత ఆటోమేటిక్గా ఇది స్లో అవుతుంది. ఓవరాల్గా 0-100% మీకు ఛార్జ్ అవ్వాలి అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేటప్పటికి 1 అవర్ 55 మినిట్స్ నుంచి దగ్గర 2 అవర్స్ దాకా టైం అయితే తీసుకుంటుంది. దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీంట్లో మనకి ఈవెన్ ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ 6.5 ఇంచెస్ డాట్ నాచ్ టెక్నాలజీని తీసుకొచ్చినా కానీ వీళ్ళు స్టాండర్డ్ నోటిఫికేషన్ లైట్ని మాత్రం మిస్ కాలేదు. 100% దీంట్లో మనకి నోటిఫికేషన్ లైట్ ఉంది. సో దీనివల్ల మనకి మిస్ కాల్ వచ్చినా మెయిల్ వచ్చినా లేదు అన్నట్లయితే ఛార్జ్ పెడుతున్నప్పుడు ఇలాంటప్పుడు చాలా సందర్భాల్లో మనకి నోటిఫికేషన్ లైట్ అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీంట్లో కూడా ఈసారి వీళ్ళు నోటిఫికేషన్ లైట్ని మాత్రం మిస్ చేయలేదు. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని యొక్క స్పీకర్ ఆటో క్లీనింగ్ టెక్నాలజీ. స్పీకర్ అనేది నాకు కొంచెం కాన్ అనిపిస్తుంది, దాని గురించి నేను కాన్స్లో మాట్లాడతాను. కానీ దీంట్లో ఆటో క్లీనింగ్ టెక్నాలజీ అంటే వీళ్ళు ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ మీద ఒక సౌండ్ అయితే జనరేట్ చేస్తారు. ఈ జనరేట్ చేసినటువంటి సౌండ్ ఏదైతే ఉందో ఒక బ్లోఅవుట్ లాగా, అంటే జనరల్గా మనం ఈ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో పాకెట్లో పెట్టుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈ గ్రిల్స్లోకి పోయేటువంటి అవకాశం ఉంది. ఇవి బ్లాక్ అయ్యి మనకి ఆడియో క్వాలిటీ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. సో అలా కాకుండా ఒక బ్లోఅవుట్ లాగా ఒక మ్యూజిక్ని జనరేట్ చేసి ఆటోమేటిక్గా స్పీకర్ క్లీనింగ్ టెక్నాలజీని మనకి ఇందులో తీసుకొచ్చారు. అండ్ ఇది అండ్ అట్లాగే రెడ్మీ నోట్ 8 ఈ రెండిట్లో కూడా ఈ టెక్నాలజీ వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ రెడ్మీ నోట్ 8 సిరీస్ అన్నిటికీ కూడా ఇది అప్డేట్ రూపంలో ప్రొవైడ్ చేస్తామని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. మేబీ ఇన్ ఫ్యూచర్లో అన్నిటిలో ప్రొవైడ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఇది ఒక ప్రో ఎలిమెంట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే స్పీకర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అంటే ఈ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఆటోమేటిక్గా రిమూవ్ అవటం అనేది ఒక సర్వీస్ టెక్నీషియన్ విజిట్ కాకుండా లేదా సర్వీస్ సెంటర్ అప్రోచ్ కాకుండా మనం ఇది చేసుకోగలిగేది అనేది మంచి విషయం కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ అనేది చెప్పుకోవచ్చు. 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేసినా కానీ ఆల్మోస్ట్ ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కనుక నాలాగా హెవీ యూజర్ అయినట్లయితే పర్ డే నేను 200-220 కాల్స్ దాకా మాట్లాడుతుంటాను. అండ్ పర్ డే వచ్చేటప్పటికి నేను ఆల్మోస్ట్ 4G యాక్టివ్లో ఉంటుంది. సోషల్ మీడియా నెట్వర్క్స్ అన్నిట్లో యాక్టివ్ ఉంటే నాకు ఆల్మోస్ట్ నైట్ ఇంటికి వచ్చే టైంకి అరౌండ్ 2-3% ఆఫ్ ద ఛార్జింగ్ రిమైనింగ్ ఉండడం జరుగుతుంది. ఒకవేళ నా యూసేజ్ కానట్లయితే ఖచ్చితంగా మీకు 1.5 day to 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. కంప్లీట్గా మీరు హెవీ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక సుమారుగా 6-7 అవర్స్ దాకా మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఈవెన్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇచ్చారు కాబట్టి మళ్ళీ తిరిగి రీఛార్జ్ చేయడం కూడా చాలా సులువు అని నేను చెప్తాను. కాకపోతే దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈసారి దీంట్లో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ తీసుకొచ్చారు. వేరే చైనాలో వచ్చేటప్పటికి హైబ్రిడ్ స్లాట్ తెచ్చారు, కానీ మన ఇండియా కోసం వీళ్ళు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. అప్ టు 512 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ కాకుండా. ఇకపోతే దీంట్లో మనకి IPXకి సంబంధించినటువంటి వాటర్ రెసిస్టెంట్ స్పిల్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. అరౌండ్ IPX57 అనుకుంటా. దీన్ని P2A స్ప్లాష్ రెసిస్టెంట్ కింద మన ముందు తీసుకొచ్చారు. అంటే పొరపాటున చేజారి నీళ్లు దీని మీద పడ్డా లేదా వర్షంలో తడిచినా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. అంతేకాని మీకు స్విమ్మింగ్ పూల్ ఇట్లాంటి వాటిలో తీసుకెళ్లారంటే ఖచ్చితంగా మీ మొబైల్ అయితే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈసారి దీంట్లో మనకి డ్యూయల్ ఆర్గ్యుమెంట్ రియాలిటీ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చారు. అంటే గూగుల్ వాయిస్ అసిస్టెంట్తో పాటు అమెజాన్కి సంబంధించినటువంటి అలెక్సా కూడా ఇంటిగ్రేట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ మన ఇండియాలో వచ్చినటువంటి మొట్టమొదటి అమెజాన్ అలెక్సా ఇంటిగ్రేషన్
కాన్ఫిగరేషన్ మొబైల్ కూడా ఇదే కావటం మరొక విశేషం. వీటి వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు కనుక అమెజాన్ ఎలెక్సాకి సంబంధించినటువంటి సెటప్ ఏదైనా యూస్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్కి సంబంధించినటువంటి టీవీ కావచ్చు లేదా OnePlus టీవీ యూస్ చేస్తున్నా, సో మనకి హోమ్ అంటే స్మార్ట్ హోమ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నిటిని కూడా వాయిస్ కమాండ్ ద్వారా కంట్రోల్ చేసేటువంటి ఫెసిలిటీని అయితే మనకి ఈ ఫోన్లో ప్రొవైడ్ చేశారు. ఇదైతే నాకు ఆసమ్ అనిపించింది. ఇది కూడా మనం ఒక ప్రో ఎలిమెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ని అయితే చూసాం. ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ని కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక హీటింగ్ ఇష్యూస్. ఎస్, అఫ్ కోర్స్ దీంట్లో మనకి హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అయితే రెగ్యులర్గా ఉండేటువంటి స్నాప్డ్రాగన్ ఇట్లాంటి ప్రాసెసర్స్ అన్నిటిలో కూడా మనకి మ్యాక్సిమం హెవీ కోర్ గేమింగ్ ఆడినా కానీ మీకు ఏంటంటే 39 డిగ్రీ సెల్సియస్ దాకా వస్తుంది. ఇందులో వచ్చేటప్పటికి అరౌండ్ 41-42 డిగ్రీ సెల్సియస్ దాకా నేను టెంపరేచర్ని అయితే అబ్జర్వ్ చేశాను. అది కూడా మీరు హెచ్డిఆర్లో గేమ్స్ని పెట్టి యూస్ చేస్తున్నారు, అది కూడా హై అండ్ గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి గేమ్స్ని వాడుతున్నప్పుడు లైక్ పబ్జీ కావచ్చు లేదంటే Asphalt 9 కావచ్చు, ఇలాంటి వాటిలో మీకు ఈ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా లాంగ్ టైం అంటే అరౌండ్ 40+ మినిట్స్ని కనుక మీరు యూస్ చేశారు అన్నట్లయితే అప్ టు 45 డిగ్రీ సెల్సియస్ దాకా టెంపరేచర్స్ అయితే వెళ్తున్నాయి. నార్మల్ యూజర్ అయితే కనుక పెద్దగా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ ఏ విధమైనటువంటి ఇష్యూస్ కూడా ఉండవు. మ్యాక్సిమం అంటే 40 డిగ్రీస్ దాకా మీరు టెంపరేచర్ని అయితే చూడొచ్చు. ఒకవేళ మీరు ప్రో గేమర్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ హీటింగ్ ఇష్యూస్ నిమిత్తం నేను స్కిప్ చేయమని చెప్తాను. ఒకవేళ నార్మల్ యూజర్ అయినట్లయితే కనుక సింప్లీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని కెమెరాస్ గురించి మనం మాట్లాడుకోవాలి. కెమెరాస్ అయితే టూ గుడ్ అని నేను చెప్పలేను, అలాగని చెప్పి అసలు బాగాలేదని కూడా నేను చెప్పలేను. చాలా వరకు ఫొటోస్ అన్నీ కూడా ఓవర్ ఎక్స్పోజర్ కనిపిస్తుంది. అంటే ఎక్కువగా మీకు ఫొటోస్లో అయితే మీకు వైట్నెస్ అయితే ఎక్కువగా కనపడుతూ ఉండడం జరుగుతుంటుంది. ఈవెన్ దీంట్లో మనకి నైట్ సైడ్ మోడ్ని ప్రొవైడ్ చేసినా కానీ నైట్ సైడ్ మోడ్ కూడా యావరేజ్ పెర్ఫార్మెన్స్ అని చెప్తాను. కానీ దీంట్లో మనకి మ్యాక్రో లెన్స్ మాత్రం అద్భుతం చేస్తుందని చెప్పొచ్చు. మేబీ వీటన్నిటిని ఫ్యూచర్లో వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ కెమెరా బంప్ ఏదైతే ఉంది, ఈ బంప్ కూడా కొంచెం హెవీగా ఉందని చెప్పొచ్చు. అంటే రెగ్యులర్గా మనం మొబైల్ ఫోన్ ఇట్లా ప్లేస్ చేస్తూ ఉంటాం కాబట్టి దీని మీద స్క్రాచెస్ పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ స్క్రాచెస్ పడేనట్లయితే తర్వాత మీరు క్యాప్చర్ చేసే ప్రతి ఒక్క ఫోటోలో కూడా ఆ స్క్రాచెస్ మీకు కనపడేటువంటి అవకాశం ఉంది. సో సాధ్యమైనంత వరకు నా రికమెండేషన్ ఏంటంటే దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చినటువంటి ఫ్లిప్ కేస్ ఏదైతే ఉందో ఆ కేస్ని పెట్టి యూజ్ చేశారు అన్నట్లయితే దట్ విల్ బి గుడ్. అంటే ఎక్కడ మనకి స్క్రాచెస్ పడేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ యూజువల్గా మనకు తెలిసిందే, దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే MIUI ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంటుంది. అఫ్ కోర్స్ వీళ్ళు దీంట్లో యాడ్స్ని అయితే రన్ చేస్తుంటారు. సో వీళ్ళు ఎందుకు ఇంకా స్టిల్ ఈ యాడ్స్ని రన్ చేస్తున్నారు అనేటువంటి విషయం అయితే అర్థం కావట్లేదు. చాలా వరకు ఆల్మోస్ట్ ఇప్పుడు రియల్మీ చూసారు అన్నట్లయితే అది కూడా ఇదే ప్రైస్ ట్యాగ్ సెగ్మెంట్లో మీకు మొబైల్ ఫోన్స్ని తీసుకొస్తూ ఉంటారు కానీ ఎక్కడ దాంట్లో యాడ్స్ అయితే కనపడవు. కానీ దీంట్లో మాత్రం యాడ్స్ అయితే టూ గుడ్. మనం ఎంత కంట్రోల్ చేసినా కానీ ఇంకా మనకి రికమెండేషన్లో యాడ్స్ అయితే వస్తూనే ఉంటాయి లేదా యాప్స్లో యాడ్స్ అయితే వస్తుంటాయి. అఫ్ కోర్స్ యాప్స్లో యాడ్ రావడం అనేది కామనే, కాకపోతే వీళ్ళు యూఐలో కూడా యాడ్స్ని తీసుకొస్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు కనుక యాడ్స్ ఇష్టపడని వాళ్ళు అయినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఈ ఫోన్ పర్చేజ్ చేయబోయే ముందర ఆలోచించాల్సి ఉంటుంది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇదే ప్రైస్ ట్యాగ్లో మనకి రియల్మీ చూసారు అన్నట్లయితే కనుక AMOLED LED స్క్రీన్ని తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ అది 15999లో తీసుకొస్తున్నారు. సో AMOLED LED స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొస్తుంటారు. వీళ్ళైతే మనకి రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే నార్మల్ IPS LCDనే మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో వీళ్ళు కూడా అట్లీస్ట్ మనకి AMOLED LED స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తెచ్చుంటే బాగుండేదని నా ఆలోచన. అసలు వాస్తవానికి దీన్ని చైనాలో అనౌన్స్ చేసిన తర్వాత ఇండియాలో రియల్మీ XT అనౌన్స్ చేసిన తర్వాత దీని డిజైన్ కూడా చేంజ్ చేస్తారనుకున్నాను. కానీ నో యూస్, యాజ్ యూజువల్గా అక్కడ ఏదైతే లాంచ్ చేశారో మన ఇండియాకు కూడా అదే తీసుకొచ్చారు. సో ఒకవేళ మీరు కనుక AMOLED LCD లవర్లు అయినట్లయితే AMOLED LED డిస్ప్లేస్ లవర్స్ అయి ఉన్నట్లయితే కనుక యూ హ్యావ్ టు ట్వైస్ థింక్ అబౌట్ ఇట్. ఇక నెక్స్ట్ దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఉండేటువంటి స్పీకర్ గురించి మనం మాట్లాడుకోవాలి. అఫ్ కోర్స్ దీంట్లో ఒకవేళ మీరు కనుక ఎక్కువగా లౌడ్ స్పీకర్ ద్వారా మూవీస్ వాచ్ చేస్తున్నారు లేదా లౌడ్ స్పీకర్ ద్వారా ఆడియో వింటున్నారు అన్నట్లయితే ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేయదని చెప్తాను. కంపేర్డ్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్స్తో పోలిస్తే ఈసారి దీంట్లో 70-75% ఆఫ్ ద వాల్యూమ్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. వాల్యూమ్ అనేది మనకి హై ఎండ్లో వాల్యూమ్ అయితే రావట్లేదు. అంటే సౌండ్ లౌడ్నెస్ ఏదైతే ఇంకొంచెం పెంచుంటే బాగుండేదని నా ఆలోచన. వీటన్నిటిలో షామీ ప్రొడక్ట్స్
అన్నిట్లో నాకు ఎంఐ A3లో ఆడియో మాత్రం ఆసమ్ అనిపించింది. ఒకప్పుడు ప్రీవియస్ జనరేషన్లో ఉండేటువంటి చైనా ఫోన్స్లో ఏ విధమైనటువంటి ఆడియో లౌడ్నెస్ అయితే వచ్చిందో అంత లౌడ్నెస్ విత్ క్రిస్టల్ క్లియర్ రావటం అందులో విశేషం అని చెప్పుకోవచ్చు. వేరే ఇందులో అంత ఆడియో వాల్యూమ్ అయితే లేదు. ఇకపోతే ఫైనల్గా దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో వైడ్ వన్ L1 సపోర్ట్ని మనకు ప్రొవైడ్ చేసినా కానీ ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ లైక్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటిల్లో మీరు వీడియోస్ వాచ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు హెచ్డీలోనే వాచ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఫుల్ హెచ్డీ సపోర్ట్ని అయితే వీళ్ళు తీసుకొని రాలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్లో వీటన్నిటిని క్లియర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా ఈ మొబైల్ ఫోన్ని మనం పర్చేజ్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఒకవేళ మీకు డిస్ప్లే ప్రయారిటీ కాదు అన్నట్లయితే కనుక మీరు 100% ఈ మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇదే ప్రైస్ ట్యాగ్ సెగ్మెంట్లో మనకి రియల్మీ XT ఏదైతే ఉందో AMOLED LED స్క్రీన్తో రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దానికన్నా దీని ప్రాసెసర్ ఏదైతే ఉందో మరింత ఇంప్రూవ్డ్. అఫ్ కోర్స్ దీంట్లో మనకి 6GB బేస్ వేరియంట్ కింద రావడం అయితే జరుగుతుంటుంది. సో ఇలాంటి పాయింట్స్ అంటే పెర్ఫార్మెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ర్యామ్ మీ కన్సిడరేషన్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా దీన్ని అప్గ్రేడ్ అవ్వమని చెప్తాను, అంటే దీన్ని తీసుకోమని చెప్తాను. ఒకవేళ మీకు AMOLED LED స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో ఇది ప్రయారిటీ అయినట్లయితే కనుక మీకు అక్కడ రియల్మీ XT ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ రీసెంట్గా మన ముందు తీసుకొచ్చేటువంటి రెడ్మీ నోట్ 8 Pro ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ ఆఫ్టర్ ఒక 1 వీక్ యూస్ చేసిన తర్వాత. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ రివ్యూస్తో పాటు వాటి అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ న్యూస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.